క్రీస్తునామమున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఈ వాక్యం యొక్క భావం ఏంటి అనంటే, మానవుడు తనకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా సహిస్తాడు, తట్టుకోగలుగుతాడు ఉంటాడు. శరీరానికి వచ్చే వ్యాధి అయినా, శరీరానికి తగిలే గాయాన్ని మనిషి తట్టుకోగలుగుతాడు, కానీ హృదయానికి తగిలే గాయాన్ని ఎవరు తట్టుకోగలరు అంటున్నాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద వ్యాధి వచ్చినా దాన్ని ఓర్చుకుంటూ సహిస్తూ బ్రతకగలుగుతాం. కానీ హృదయానికి ఏదైనా గాయమై విరిగిపోతే ఏ నరుడు దాన్ని తట్టుకోలేడు. ఈ వచనం యొక్క భావం అది. మనిషి లోపడున్న ఆత్మ శరీరానికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అది భరిస్తుంది. ఆ ఆత్మకే సమస్య వచ్చింది అనుకోండి, దాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. ఆ వచనం యొక్క భావాన్ని బాగా గమనించండి. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? వ్యాధిని సహించగలడు, కానీ డిప్రెషన్ని, కృంగిపోయే పరిస్థితిని, హృదయం బద్దలైపోయింది, నలిగిపోయింది, బాధ, మనోవేదన, ఇవి ఎవరూ సహించలేరు. ఎంతటి భక్తుడైనా సహించలేడు. మనోవ్యాధికి మందు లేదు అంటారు. మనసు విరిగిపోయింది, హృదయం పగిలిపోయింది, దానికి ఎంత మంచి ట్రీట్మెంట్ మనం చేసినా ఆ వ్యక్తి బాగుపడలేడు. దానికి మందు లేదు. మనుషులు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆ విరిగిపోయిన మనసు దాన్ని తట్టుకునే సామర్థ్యం దానికి ఉండదు. ఎవడు సహింపగలడు అంటున్నాడంటే ఎవరూ సహించలేరు అని అర్థం. ఆ కారణాన్ని బట్టి ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకెక్కువగా మనము ఈ వార్తలు వింటూ ఉన్నాం. ప్రతి దినము న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే కనీసం 2-3 సంఘటనలైన ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు పేపర్లో వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖులు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా, అన్నీ ఉండి కూడా వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏం తక్కువైంది మీకు అని అంటే, బయటికి చూసే ప్రపంచానికి అన్నీ ఉన్నట్టే అనిపిస్తున్నాయి, కానీ వారి హృదయం నలిగిపోయింది, వారి మనస్సు నలిగిపోయింది. దాన్ని వారు తట్టుకోలేక చావే శరణం అనుకున్నారు. ఈరోజు చాలామంది జీవితాలలో, ప్రభువును నమ్మిన బిడ్డల్లో కూడా ఈ పరిస్థితి గుండా వారు వెళ్తూనే ఉన్నారు. శరీరానికి సంబంధించిన వ్యాధులు తట్టుకోగలుగుతున్నారు, ఓర్చుకోగలుగుతున్నారు, కానీ జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, వారి హృదయము విరిగిపోయినప్పుడు మాత్రం తట్టుకోలేని స్థితి, దానికి పరిష్కారం ఏంటో తెలియని స్థితిలో అనేక మంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఇంతకు విరిగిపోవడానికి కారణం ఏంటి? మనసు విరిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే, దానికి 1000 రకాల కారణాలు ఉంటాయి, 1-2. దాంట్లో ప్రప్రథమైనది, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడే మన మనసు కూడా విరిగిపోతుంది. సమాధానం కోల్పోతాం. దేవునికి వ్యతిరేకమైనది ఎప్పుడైతే చేస్తామో సమాధానాన్ని కోల్పోతాం. మనము హృదయం విరిగిపోవడానికి, మనసు విరిగిపోవడానికి ప్రప్రథమైన కారణం మన బొరపాటే. దేవునికి దూరం అవ్వడమే విరిగిపోయే మనస్సుకి కారణం అవుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, మనం బాగానే ఉంటాం, మనమేం తప్పు చేయం, కానీ ఎదుటివాడు పలికే మాటలు, ఎదుటివాళ్ళు మన విషయంలో అనుకునే అభిప్రాయాలు కూడా మనని మనసులో విరిగిపోయేటట్టు చేస్తాయి. కొన్నిసార్లు పరిస్థితులు మన హృదయాన్ని బద్దలు చేస్తాయి. కారణాలు ఎన్నైనా కావచ్చు, అయితే పరిష్కారం ఏంటి ఇప్పుడు? మరి మానవుడు దాన్ని సహించలేడు, తట్టుకోలేడు అంటున్నారు. మరి ఇక చావడమేనా? ఇంకా అంతకు మించి ఇంకేం లేదా అంటే, లేదు, దానికి బైబిల్ సొల్యూషన్ ఇస్తుంది. ఇలా విరిగి నలిగిన హృదయంలో ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళంతట వాళ్ళు దాన్ని సహించలేరు, కానీ ఆ సమయంలో
ఆ ప్రత్యేకమైన గడియలో వారు దేవుని తట్టు తిరిగితే ఆ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎప్పుడూ అలక్ష్యము చేయడని బైబిల్లో దావీదు భక్తుడు రాశాడు. 51వ కీర్తన. భక్తుడైన దావీదు పాపము చేసినప్పుడు తన హృదయం అంతా కూడా విరిగిపోయినప్పుడు దేవుని పాద సన్నిధికి చేరాడు. పశ్చాత్తాపముతో రచించిన కీర్తన 51వ కీర్తన. ఈ 51వ కీర్తన 17వ వచనంలో అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొని వస్తే దేవుడు ఏనాడు అతన్ని నిర్లక్ష్యము చేయడు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను. మామూలుగా జ్వరాలు వస్తే మనం దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, పంపించేస్తాడు. కొంచెం వ్యాధి ముదిరితే పెద్ద హాస్పిటల్స్కి వెళ్తాం, ఒక 4 రోజులు అడ్మిట్ అయ్యి తిరిగి వచ్చేస్తాం. అదే వ్యాధి తీవ్రత ఇంకా పెరిగింది అనుకోండి, ఎమర్జెన్సీలోనికి తీసుకెళ్తారు. ఎమర్జెన్సీలో డాక్టర్స్ 24 గంటలు అతన్ని పరీక్షిస్తూనే ఉంటారు. వ్యాధి ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. నీకు మామూలు జ్వరం వస్తే క్లినిక్లో ఒక 5 నిమిషాలు డాక్టర్ చూస్తాడు, పంపించేస్తాడు ఇంటికి. కొంచెం వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. డాక్టర్ పొద్దున వచ్చి, మధ్యాహ్నం వచ్చి లేదా సాయంకాలం వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతాడు. కానీ అదే ఐసీలో ఉంటే ఏ ఒక్క క్షణము కూడా డాక్టర్స్ నేను నిర్లక్ష్యం చేయకూడదు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఇంకా సమీపంగా ఉంటారు, నిత్యం పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. ఆ రోగి యొక్క కండిషన్ని ప్రతి క్షణం టెస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే విరిగి నలిగిన మనసు ఎవరైతే ఉంటారో వారు ఆధ్యాత్మికంగా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అలాంటి పేషెంట్ని దేవుడు నిర్లక్ష్యం చేయడు. అలాంటి వ్యక్తిని దేవుని ఐసీయూలోనికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎలా నిర్లక్ష్యం చేస్తాడు? నీ కండిషన్ని నువ్వు మోయలేవు, నువ్వు భరించలేవు కనుక ఆ టైంలో దేవుడు హ్యాండిల్ చేయాలని ఇష్టపడతాడు. ఆ టైంలో ఎప్పుడు కూడా దేవుడు కేర్లెస్గా ఉండడు. అంటే మిగతా సమయాల్లో కేర్లెస్గా ఉంటాడని అర్థం కాదు. మిగతా సమయాల్లో నువ్వు తట్టుకోగలుగుతావు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వస్తావు, మర్చిపోతావు, అంతే, ఆయనతో సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతావు. కానీ ఐసీలోనికి వచ్చిన వాని పరిస్థితి అలా ఉండదు, సరెండర్ అయిపోవాలి డాక్టర్కి. ఆ టైంలో వారు ఏం చేసినా దానికి బాడీ యాక్సెప్ట్ చేయాల్సిందే. దేవుని సన్నిధిలో ఎవరైతే విరిగి నలిగిపోయిన స్థితిలో నుండి వచ్చారో బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు అలాంటి వాళ్ళని అలక్ష్యము చేయడు. ఎందుకంటే ఇక వాళ్ళ కండిషన్లో వాళ్ళు లేరు, వాళ్ళు ఏం చేయలేని స్థితి, వారి నిస్సహాయ స్థితిలో దేవుని సహాయం అవసరం వారికి. ఇంకా చెప్పాలంటే బాగా మెత్తగా అయిపోయిన మట్టి లేదా పిండి అనుకోవచ్చు, అప్పుడే దాన్ని మోల్డ్ చేయొచ్చు. బాగా ఎర్రగా కాలిపోయిన ఇనుప కడ్డీని వెంటనే బెండ్ చేయొచ్చు, దాన్ని మలచవచ్చు. విరిగి నలిగిన స్థితిలో ఉన్న వాడిని ఎటంటే అటు మలచే అవకాశం అప్పుడే దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఆ స్థితిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు. ఆ స్థితితో ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే మానవుడు ఆ కండిషన్లో దేవుని దగ్గరికి రాడు. ఆ కండిషన్లో ఇక తను మరణం ఒక్కటే తనకు శరణం అనుకుంటాడు, మరణమే సమస్యకి పరిష్కారం అనుకుంటాడు. ఈరోజు సమాజం అంతా చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే. లేదు, ఆ సీరియస్ కండిషన్లో నువ్వు ఐసీయూకి రావాలి. ఆ టైంలో నాకు ఏం పరిష్కారం లేదు అనుకోకు. ఆ టైం కొరకే దేవుడు స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వు దాన్ని సహించలేవు, భరించలేవు, దీన్ని ఎవరు ట్రీట్మెంట్ చేయలేరు. పరమ వైద్యుడైన దేవుడే నీ హృదయానికున్న వ్యాధిని బాగు చేయగలడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో విరిగి నలిగిన హృదయం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయని చెప్పాను, ఒకటా రెండా అని చెప్పలేము. మనసు విరిగిపోవడానికి ఒక చిన్న మాట చాలు. ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు ఏదో పెద్ద సమస్యలేం కాదండి, చిన్న చిన్న విషయాలు. భార్యాభర్తలు ఏదో ఒక మాట అనుకొని ఆత్మహత్యలో పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు. తండ్రి కుమారులు చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చి ఆత్మహత్యలకు పాల్పడిన వారు ఉన్నారు. పెద్ద సమస్యలేం కాదు, కానీ ఆ విరిగిపోయిన స్థితి
చాలా ప్రమాదకరమైనది. ఆ టైంలో ఒకవేళ ఆ వ్యక్తి దేవుని దగ్గరకు రాకపోతే ఆ కండిషన్ని సాతాను వాడుకుంటాడు. సాతానుకు తెలిసి ఇది క్రిటికల్ కండిషన్, ఇది చాలా కష్టమైన కండిషన్, ఈ టైంలోనే నేను ఏదంటే అది చేయగలనని సాతాను కూడా అనుకుంటాడు. ఆ వ్యక్తి లోపలికి వ్యర్థమైన ఆలోచనలు తీసుకొని వచ్చి అతన్ని దేవునికి దూరం అయ్యేటట్టుగా, తప్పు నిర్ణయం తీసుకునేటట్టుగా సాతాను ప్రేరేపిస్తాడు. ఆ కండిషన్లో ఎవరున్నా ఇమ్మీడియట్గా అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయి దేవుని పాదసంలో పడేసేయాలి. ఆ టైంలో పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని తెలుసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి ఎలాగైతే తీసుకెళ్ళిపోయి ఐసీయూలో పడేస్తామో, విరిగి నలిగిపోయిన స్థితిలో ఎవరైనా మీకు కనబడితే లేదా మీ జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దేవుని పాదసన్నిధికి తీసుకొని వెళ్ళండి. దేవుని మాటలు వారికి వినిపించండి. వారి ఆత్మీయ జీవితం మరలా పురికొల్పబడినట్లుగా, వారి విరిగిపోయే స్థితిలో వారి దేవుని స్పర్శను ఒక్కసారి చూస్తే క్షణాలలో రికవర్ అవుతారు వాళ్ళు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయనంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథంలో ఒక ఆశీర్వాదాన్ని గురించి రాశాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆ విరిగి నలిగిన మనసున్నవాడు వస్తాడు అనుకోండి, వాడి మీద నేను స్పెషల్ కేర్ తీసుకుంటాను. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు గర్వంగా వచ్చేవాడు వెంటనే ట్రీట్మెంట్కి లోబడడు. కొన్నిసార్లు ఆరోగ్యం బాగున్నప్పుడు డాక్టర్ చెప్పే అడ్వైస్ మనం ఫాలో కాము, కానీ ఐసీయూలో ఉంటే తప్పకుండా ఫాలో కావాలి. అంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు విరిగి నలిగిన హృదయంతో ఒకవేళ వస్తే దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వాడి మీదనే నేను స్పెషల్ ఫోకస్ పెడతాను. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనసు విరిగిపోయే సందర్భాలు వస్తాయి. దాన్ని నువ్వు సహించలేవు, భరించలేవు. ఏ నరుడు సహించలేడండి. గొప్ప గొప్ప శారీరకంగా బలంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు, కానీ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక మాట చాలు వాళ్ళ గుండె బద్దలు చేయడానికి. వీళ్ళెంతో చాలా స్ట్రాంగ్ మనుషులు అనుకుంటాం, పైకి చూడడానికి గంభీరంగా కనబడతారు, మాటల్లో గంభీరత్వం కనబడుతుంది, కానీ చాలా సున్నితంగా ఉంటారు కొంతమంది. చిన్న చిన్న విషయాలకి మనసు విరిగిపోతుంది. కానీ ఆ విరిగిపోయిన స్థితిలో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, అది మీ జీవితంలో ఆ పరిస్థితి వచ్చినా లేదా మీ చుట్టూ ఉన్న వారిలో ఆ పరిస్థితి వచ్చినా ఇమ్మీడియట్గా వారిని దేవుని యొద్దకు నడిపించండి, దేవుని వాక్యం యొద్దకు నడిపించండి. అలాంటి వారిని దేవుడు స్పెషల్ కేర్ తీసుకుంటాడు. వారి ఆ స్థితిని దేవుడు వాడుకొని వారిని మంచి రూపంలోనికి చెక్కి అలాంటి వారిని ఇంకా బలపరిచి దేవుడు తన మహిమ కొరకు వాడుకోగలుగుతాడు. అది పాపాన్ని బట్టి విరిగిపోయినా పాపాన్ని క్షమించి సరిదిద్ది పవిత్రునిగా చేసి దేవుడు అతను ఒక పాత్రగా వాడుకుంటాడు. లేదా పరిస్థితులను బట్టి అతను హృదయం విరిగి నలిగిపోయినా దేవుడు ఆ విరిగి నలిగిపోయిన వ్యక్తిని బలపరిచి అతని ద్వారా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఈరోజు ఏ స్థితిలో మనమున్నా మన చుట్టూ ఉన్నవారున్నా మరణము అంతము కాదు, మరణం పరిష్కారం కాదు. వారు దేవుని పాదసన్నిధికి రావడమే. పరిష్కరించగలిగిన దేవుని యొద్దకు ఒక వ్యక్తి వచ్చినప్పుడే ఆ విరిగి నలిగిన హృదయానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈరోజు శరీరానికి సంబంధించిన ట్రీట్మెంట్కి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ విరిగిపోయిన మనసుకి ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. ఏ మానవుడు దానికి ట్రీట్మెంట్ చేయలేడు. అయితే దేవుని మాట ఒక మనిషి హృదయాన్ని ట్రీట్ చేయగలుగుతుంది. దేవుని మాట బైబిల్లో రాయబడి, నీ ధర్మశాస్త్రము నాకు నెమ్మదిని అని ఎడల నేనేనాడో చనిపోయేవాడిని, నీ ధర్మశాస్త్రము నాకు నెమ్మదినిచ్చింది అంటాడు భక్తుడు. దేవుని మాటలే ఆ విరిగిపోయిన మనిషికి నెమ్మదినిస్తాయి. ఈరోజు ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడాలి. ప్రతి మనిషి యొద్దకు ఈ మాటలు వెళ్ళాలి. ఈ మాటలు మెడిసిన్ లాగా పనిచేస్తాయి. దేవుని మాటలే విరిగి నలిగిపోయిన వ్యక్తిని బాగు చేయగలుగుతాయి. ఈరోజు మనము ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుందాం. రేపు మనకే అవసరం పడవచ్చు ఈ మాటలు, లేదా మన చుట్టూ ఉన్న వారికి ఎప్పుడైనా అవసరం పడినప్పుడు దేవుని ఈ శ్రేష్టమైన మాటల్ని మనం ఇతరులకు తెలియజేసినప్పుడు వారు ఆదరించబడతారు, వారు పురికొల్పబడతారు, వారు నూతన మనస్సు కలిగి నూతన హృదయం కలిగి దేవుణ్ణి వెంబడించగలుగుతారు. ఈరోజు సమాజం అంతటికీ ఈ దేవుని వాక్కు కావాలి. వాక్కుని ప్రజల యొద్దకు నడిపించేది, చేర్చేది మన బాధ్యతనే.
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వాక్యం మాత్రం ఎక్కడ ఆగిపోకూడదు. వాక్యం నిత్యం మనుషుల హృదయాల్లోనికి వెళ్తూనే ఉండాలి. అది కార్యం చేస్తుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ వాక్యం యొక్క ప్రతిఫలాన్ని ప్రతి మనిషిలో మనం చూస్తాం. సో వాక్యాన్ని స్ప్రెడ్ చేసే పని మనదే. అది ఏ రూపకంగానైనా కానివ్వండి, అది మీడియా ద్వారా కావచ్చు, మీ ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదా మీ వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా కావచ్చు, ఏదైనా కానివ్వండి. సమస్యలు లోకంలో ఉన్నాయి, పరిష్కారం వాక్యంలో ఉంది. పరిష్కారం మన దగ్గర పెట్టుకొని మనం సమాజానికి ఆ పరిష్కారాన్ని ఇవ్వకపోతే ఈనాడు ఎంతోమంది నాశనానికి వెళ్తున్నారు. నాశనానికి వెళ్తున్న వారి యొక్క బాధ్యత మనదే. వారు జీవవాక్యాన్ని వింటే జీవం పొందుకుంటారు. విరిగి నలిగిన హృదయాలు బాగుపడతాయి. మెడిసిన్ మన దగ్గర ఉంది, రోగులు మన చుట్టూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన దేవుని మాటలని మన చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేసి వారిని సరైన త్రోవలోనికి నడిపించే బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. సో ఈరోజు ఆ మెడిసిన్ నాకు ఉపయోగపడుతుంది, మనకందరికి ఉపయోగపడుతుంది, మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడుతుంది. విరిగి నలిగిపోయిన మనసు దేవుని తట్టు తిరిగితే దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తిని వాడుకోగలుగుతాడు. ఒకవేళ ఆ వ్యక్తిని విడిచిపెడితే సాతాను నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉండకూడదు, మన చుట్టూ ఉన్నవారు ఉండకూడదు. వారు దేవుని తట్టు తిరగాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మానవుని యొక్క పరిస్థితి అంతయు ఎరిగి ఉన్న దేవుడవు, ప్రతి పరిస్థితికి చాలిన గొప్ప దేవుడవు నాయన. శరీరానికి సంబంధించిన ఎంత వేదనకరమైన వ్యాధి అయినా మానవుడు దాన్ని భరించగలడు, సహించగలడు. కానీ హృదయానికి తగిలిన గాయం, హృదయానికి కలిగిన వ్యాధిని నరుడు ఎలాగూ సహించగలడు? దాన్ని ఎవరూ సహించలేరు నాయన. ఎవరు దాన్ని భరించలేరు గనుక తప్పకుండా మానవుడు నీ పాద సన్నిధికి చేరవలసిందే. నీ పాద సన్నిధిలోనే నెమ్మది, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదని భక్తులు అనుభవించి కీర్తనలు పాడుకున్నారు. తండ్రి, ఈరోజు భూమి మీద ఎవరెవరైతే నిరుత్సాహానికి గురవుతున్నారో, ఎవరి హృదయాలైతే విరిగి నలిగిపోయిన స్థితిలో ఉన్నాయో, అలాంటి హృదయాలని నువ్వు అలక్ష్యము చేయవు అని నీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాని మీదనే నేను దృష్టి ఉంచెదను అంటున్నావు నాయన. ప్రజల హృదయాలు నీ తట్టు త్రిప్పి ఘోరమైన నాశనం నుండి ప్రజల్ని తప్పించమని కోరుచున్నాను. అపవాది ఏ వ్యక్తిని కూడా నాశనానికి నడిపించకుండా ఈనాటి మనుషులలో ఎవరెవరైతే ఈ స్థితిలో ఉన్నారో, ఈ వాక్యాన్ని విన్న వారి జీవితాల్లో కూడా ఎవరైనా విరిగి నలిగిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నట్లయితే వెంటనే ఈ క్షణమందే వారి జీవితాలను కదిలించి వెలుగులోనికి, ఆనందభరితమైన జీవితంలోనికి, నిరీక్షణ కలిగిన, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితికి బిడ్డలను మార్చమని కోరుచున్నాను ప్రభువా. అయ్యా, అందరి జీవితాల్లో ఈ వాక్యం నూరంతలుగా ఫలించబడాలని ఆశిస్తూ ప్రతి కుటుంబంలో ఉన్న అక్కర్ల అవసరతలు తీర్చి ఆత్మీయ ఆనందాన్ని నింపుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.